హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రాములమ్మ విజయశాంతి ఫైర్ బ్రాండ్. లేడీ అమితాబ్ బచ్చన్ రాములమ్మలో ధిక్కార స్వరం మళ్ళీ కనిపిస్తుంది. రాములమ్మ మళ్ళీ మొదలు పెట్టేసింది. రాములమ్మలో మళ్ళీ విప్లవ పంథ కనిపిస్తుంది. తిరుగుబాటు స్పష్టంగా ధ్వనిస్తుంది. అవును, రాములమ్మ మళ్ళీ మొదలు పెట్టేసింది. అదే సూపర్ స్టార్ విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాములమ్మ. ఆమెలో మళ్ళీ ధిక్కార స్వరం కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆమె ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడడం ఆమెకు సహజ సిద్ధంగా అలవాటు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రాములమ్మ మొదలు పెట్టేసింది. బీజేపీని నానా తిప్పలు పెట్టిన రాములమ్మ కాంగ్రెస్లోకి వచ్చి కొంతకాలం బాగానే ఉన్న ప్రచారం బాగా చేసింది. ఒక తారగా వెలుగొందింది. మళ్ళీ సైలెంట్ అయిపోయిందనే కాదు, ఇప్పుడు ఆ సైలెన్స్ను బ్రేక్ చేసింది. రాములమ్మ మళ్ళీ మాట్లాడుతోంది. హస్తం పార్టీకి మళ్ళీ చీకాకులు పెట్టేలా మాట్లాడుతోంది. ఎస్, రాములమ్మ మళ్ళీ మొదలు పెట్టేసింది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీని అయోమయంలో పడేస్తూ, ఆ పార్టీ నేతలను తికమకకు గురి చేస్తూ మాట్లాడడం రాములమ్మకు అలవాటు. గతంలో ఆమె బీజేపీలో ఉన్నప్పుడు చాలాసార్లు చూసాం. ఆమె ట్వీట్ చేసిందంటే చాలు బీజేపీ నేతలకు వణుకు పుట్టేది. ఆమె ఎప్పుడు ఏ నేతను టార్గెట్ చేసిందో అర్థమయ్యేది కాదు. ఆమె బీజేపీలోనే ఉంటూ కాంగ్రెస్కు అనుకూలంగా ట్వీట్లు చేసేది. అవసరమైతే కేసీఆర్ను పొగిడేది. రాములమ్మ ఎన్ని ట్వీట్లు చేసినా అవి బీజేపీ నేతలకు మింగుడు పడని ట్వీట్లే. ఎందుకంటే రాములమ్మ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ, వాళ్ళ సిద్ధాంతాలని వ్యతిరేకిస్తూ, వాళ్ళ ఆశలని నీరు కారుస్తూ ఆమె అనేక ట్వీట్లు చేసింది. బీజేపీని ఇరకాటంలో పెట్టింది. రాములమ్మ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆమె మనసుకు వచ్చిందే మాట్లాడుతుంది, మనసుకు తోచిందే చెప్తుంది. ఆమె ట్వీట్లు కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేయడం రాములమ్మకు బాగా అలవాటు. మరి రాములమ్మ ఇప్పుడేం చేసింది? ఆమెలో కొత్తగా ఎలాంటి తిరుగుబాటు భావనలు రగులుకుంటున్నాయి అంటే ఖచ్చితంగా ఆమె మళ్ళీ ఒక ట్వీట్ చేసింది. వివాదాస్పద ట్వీట్. అసలు ఏం జరిగిందంటే, బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్కు సంబంధించి ఒక ప్రకటన చేశారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అసలు ఉండబోదు, బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుంది, బీఆర్ఎస్ మాయమైపోతుందంటూ కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. మరి దీంతో రాములమ్మకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి అసలు కిషన్ రెడ్డి ప్రకటనకు బీఆర్ఎస్ నేతలే పెద్దగా స్పందించలేదు. కానీ రాములమ్మ స్పందించింది. అలా ఇలా మాట్లాడతారంటూ మండిపడింది. బీజేపీ నేతలకు ప్రాంతీయ భావనలపై ఎలాంటి గౌరవం లేదని, అంటే ఆమె ట్వీట్లో బీఆర్ఎస్ ఉనికి కోల్పోకుండా ఖచ్చితంగా ఉంటుందన్నట్టు ఆమె మాట్లాడింది. ఆమె తన ట్వీట్లో, అదే ఎక్స్ అంటాం, దాంట్లో ఆమె కిషన్ రెడ్డికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. బీజేపీకి ప్రాంతీయవాదం తెలియదు, ప్రాంతీయ భావనల ఫీలింగ్ అసలే తెలియదు, కాంగ్రెస్ పార్టీకి ఆ విషయం తెలుసు అంటూనే కేసీఆర్ను అనుకూలంగా, కేసీఆర్ను వెనుకేసుకుంటున్నట్టుగా ఆమె ట్వీట్ చేసింది. కేసీఆర్ అంతరించడం ఏంటి, బీఆర్ఎస్ అంతరించడం ఏంటి, బీఆర్ఎస్ ఉనికి కోల్పోవడం ఏంటి, బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉంటుందనే భావనలు వచ్చేలా ఆమె ట్వీట్ చేసింది. అసలు బీజేపీకి ప్రాంతీయ భావనలే తెలియదని ఆమె కౌంట్ చేసింది. కాకపోతే ఒక కొసంవైపు ఏమిటంటే, ప్రాంతీయ భావనలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనంటూ ఆమె కాంగ్రెస్ పార్టీని కాస్త వెనుకేసుకొచ్చింది. రాములమ్మ ట్వీట్తో అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు విస్మయానికి గురవుతున్నారు. అసలు కిషన్ రెడ్డి ప్రకటనను బీఆర్ఎస్ ఎంత మాత్రం పట్టించుకోలేదు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడినా బీఆర్ఎస్ నేతలు దానికి రిప్లై ఇవ్వలేదు. కానీ ఏమాత్రం సంబంధం లేని రాములమ్మ, అసలు బీఆర్ఎస్పై నిప్పులు జరిగే రాములమ్మ హఠాత్తుగా ట్వీట్ చేస్తూ కేసీఆర్కు, ముఖ్యంగా బీఆర్ఎస్కు అనుకూలమైన భావన వ్యక్తం చేస్తూ కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది. అసలు ఇలా రాములమ్మ ఎందుకు స్పందించిందో అర్థం కాక కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు. ఎంత మాత్రం సంబంధం లేని విషయం. అటు బీజేపీ బీఆర్ఎస్ కొట్టుకుంటుంటే మధ్యలో రాములమ్మ ఎందుకు దూరిందో అర్థం కావటం లేదని కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంటే రాములమ్మలో మార్పు వచ్చిందా? రాములమ్మ మళ్ళీ జంప్ అయ్యేందుకు మార్గం సుగమం చేసుకుంటుందా? ఆమె
గతంలో బీజేపీలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో సరైన గుర్తింపు లేదనుకున్నారేమో, మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా ఏమో తెలియదు. రాములమ్మ మాత్రం సొంత పార్టీని ఎప్పుడు ఇరకాటంలో పెడుతూనే ఉంటారు.